దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్ని రోజులు మనకు అనుకూలంగాను, కొన్ని రోజులు మనకు అనుకూలముగా ఉండవు. కానీ మన పరిస్థితి ఏదేమైనా దేవుణ్ణి స్తుతించడం మనం మానకూడదు. ఎల్లప్పుడూ ఆయనని మనము స్తుతించాలి. ఎందుకంటే స్తుతి మన పరిస్థితిని మారుస్తుంది. మనం దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడే మన పరిస్థితిని మారుస్తాడు. దానికి నిదర్శనంగా ఎన్నో వాక్యాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. అందులో నుంచి ఒక మాట మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే పౌలును శీలాను ఇద్దరు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఒక స్త్రీ సోద చెప్పుతూ ఆమెకు దెయ్యము పట్టి ఉండగా ఆమెను ఆ దెయ్యము నుండి విడిపించినప్పుడు ఆ యొక్క నాయకుడు పౌలును శీలాను ఎంతగానో కొట్టి వారిని గాయపరిచి చెరసాలలో బంధించి చెరసాల నాయకుడికి అప్పచెప్పారు. ఆ చెరసాల నాయకుడు వాళ్ళ కాళ్ళను కట్టేసి వారిని ఆ గదిలో వేసినప్పుడు వారు ఎంతో దెబ్బల చేత పడి ఉండగా వారు మాత్రము దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి బహుఘోరముగా ఉన్నప్పటికీ వారు మాత్రము దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుణ్ణి ఒక్క మాట కూడా అడగలేదు. దానికి బదులుగా దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు, కనపరిచారు. దానిని బట్టి దేవుడు గొప్ప కార్యం వారి జీవితంలో చేశాడు. అలాగునే ఆ చెరసాల నాయకుడు వారి కుటుంబంతో సహా ఆ దినము ఆ రాత్రి రక్షింపబడ్డారు. అలాగుననే మనము కూడా మన జీవితంలో మన పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించినట్లయితే మన పరిస్థితిని కూడా దేవుడు మారుస్తాడు. మనల్ని బట్టి అనేక మంది దేవునిలోకి నడిపింపబడతారు. కనుక ఈ వాక్యము మీరు ప్రతి ఒక్కరూ చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు మన జీవితంలో చేశాడు. కనుక ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం ఆగిపోకుండా ఆ విషయం అందు కూడా మనం దేవుణ్ణి స్తుతించాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.